హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 65వ శ్లోకము. ఈ శ్లోకాన్ని అనురాధ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశికి చెందుతాయి. అనురాధ నక్షత్ర అధిపతి శని, గణము దేవగణము. శ్లోకము శ్రీధః శ్రీసః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రీయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః శ్రీధః శ్రీసః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రీయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః శ్రీధః శ్రీసః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. భక్తులకు సంపదను ప్రసాదించువాడు, లక్ష్మీదేవికి నాథుడు, సర్వైశ్వర్య సంపన్నులయందు వసించువాడు. శ్రీ అంటే సర్వైశ్వర్యాలు అనగా జ్ఞానం, ఐశ్వర్యం, వైరాగ్యం మొదలైనవి. అట్టి సంపన్నులలో అనగా ఆత్మజ్ఞానుల హృదయాలలో నివసించువాడు. సర్వైశ్వర్యాలకు నిధి అయి ఉన్నవాడు. అందరికీ వారి వారి కర్మానుసారంగా వివిధ సంపదలను వసగువాడు. సర్వభూతాలకు తల్లి అయిన శ్రీలక్ష్మిని వక్షస్థలమునందు ధరించినవాడు. తనను స్మరించు, స్తుతించు, పూజించు భక్తులకు సకల సంపదలను ప్రసాదించువాడు. శ్రేయస్సే తన స్వరూపంగా గలవాడు. సకల స్త్రీలు అనగా సంపదలు గలవాడు. ముల్లోకాలకు తానే ఆశ్రయమైన వాడు శ్రీమన్నారాయణుడు.